వెల్కమ్ టు టీ10. ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గిపోయాయని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు. అయినా కేరళ వంటి ప్రగతిశీల సమాజంలో కూడా ఇలాంటి నేరాలు చోటు చేసుకోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తుందన్నారు. కేరళ మహిళా కమిషన్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగకుండా అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు సాధికారత కల్పించిన చరిత్ర రాష్ట్రంలో ఉన్న చాలా మంది మహిళలు బయటికి రావడానికి ధైర్యం చేయడం లేదన్నారు. ఫలితంగా నేటి రోజుల్లో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను వారు ఉపయోగించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. గత 3 శతాబ్దాలలో సమాజంలో మహిళా సాధికారతకు సంబంధించిన గణనీయమైన మార్పులు తీసుకురావడంలో మహిళా కమిషన్ చాలా పాటుపడిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలన్నారు. మహిళల అభివృద్ధి కోసం, లింగ సమానత్వం కోసం బడ్జెట్లో కేటాయింపులు జరిపిన మొదటి రాష్ట్రం కేరళ అని, ఇందుకోసం ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు కూడా అందాయని తెలిపారు. మహిళా సాధికారత కార్యక్రమాల కోసం 25% ప్రాజెక్టు కేటాయింపులు పక్కన పెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యమని విజయన్ తెలిపారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.